యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు ప్రత్యేకమైన వందనాలు, సంఘ పెద్దలకు, దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చేద్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయినప్పటికీ మరి ఉన్నవారం మనందరం కూడా కొద్ది నిమిషాలు మరి శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడదాం. మరి చక్కటి సాక్ష్యం శారారాన్ని చెప్పింది. మరి గత కాలంలో దేవుడు అనేకమైన మేలు ఆ కుటుంబంలో చేశాడు. తన సహోదరుడి ఆరోగ్య విషయంలో ఏమి, మరి తన ఉద్యోగ విషయంలో ఏమి, మరి దేవుడు కృప చూపాడు. మరి ఈ నూతన సంవత్సరంలో కూడా అనేకమైన మేలులు వారి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. వారు అడిగినవన్నీ దేవుని సన్నిధిలో పొందుకొని మరి ఎక్కువగా దేవుని నామాన్ని ఘనపరచుదురుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదానికి ఒక సమయం ఉన్నదని చెప్పినట్టుగా తన సహోదరుడు ఉద్యోగం లేకపోయినా, తనకి ఇంకా మంచి ఉద్యోగం దేవుడిచ్చి వారిరువురు సంపాదించేది మరి ఆ బిడ్డ సంపాదిస్తూ కొంత బ్యాలెన్స్ చేయడానికి దేవుడు ఎప్పటికప్పుడు, అంటే ఒకటి లేకపోతే మరొకటి ఏం చేస్తాడంటే దేవుడు అనుగ్రహిస్తాడు కదా దేవుని పిల్లలకి. అలాగే మరి తను అనుకుని ఉండొచ్చు, మరి తమ్ముడు జాబ్ చేయకపోతే ఎలా, మాకున్న లోన్స్, మాకున్న పరిస్థితులని. మరి దేవుడు బిడ్డను ప్రేమించి గత సంవత్సరం మంచి జాబ్ రావడానికి కృప చూపాడు. మరి ఈ సంవత్సరంలో కూడా ఇంకా దినేష్కి కూడా మంచి జాబ్ రావాలని, శారారానికి కూడా మంచిగా వివాహం జరగాలని, ఒక చక్కటి గృహాన్ని వారు మరి కలిగి ఉండాలని ఆ కుటుంబం కొరకు కూడా మనం నిన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి 40 దినాల్లో మన మధ్యలో లేకపోయినప్పటికీ మరి మనం పెట్టిన స్లిప్ కొరకు 40 దినాల్లో అందరం కూడా సంఘంగా మనందరం ఏం చేశాం? ప్రార్థన చేశాం. మరి తప్పకుండా ఆ ప్రార్థన ఫలితం ఈ నూతన సంవత్సరంలో ఆ బిడ్డ చూస్తుందని నేను కూడా నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. 28వ కీర్తన, 28వ కీర్తన 7వ వచనం చదివి సహాయం చేయండి. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో చక్కని మాటలు మనకు తెలియచేస్తా ఉన్నాడు. యెహోవా నాకు ఆశ్రయం, ఆయన నా కేడెం. నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు ఏం కలిగిందంట? సహాయము కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరైతే దేవునిని నమ్ముతారో, ఎవరైతే దేవునిని నమ్మి నమ్మకంగా ఆయన సన్నిధిలో కొనసాగుతారో, జీవిస్తారో, తప్పకుండా వారిని దేవుడు దీవిస్తాడు. తప్పకుండా దేవుడు వారికి సహాయము చేస్తాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము నమ్మాలి. అది ఎలా అని అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పర్యాలు నేను చెప్తూ ఉంటాను. నమ్మటం అంటే నమ్మకంగా జీవించటం కూడా. నమ్మటం అంటే నమ్మకంగా జీవించటం కూడా. చాలా మంది కొన్ని పర్యాయాలు వారికి ఉన్న అఖరతలను బట్టో అవసరతలను బట్టో దేవుని దగ్గరికి వస్తారు. అయ్యా నేను నమ్ముకున్నానయ్యా, నాకు ఈ సహాయం చేయద్దయ్యా అని అడుగుతారు. ఆ సహాయము పొందిన వెంటనే దేవుణ్ణి ఏం చేస్తారంట? విడిచిపెడతారు. అంతటితోనే వారి నమ్మకం ఏమైపోయింది? ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు నేను చెబుతూ ఉంటాను సంఘంలో ఉన్న వారికి కూడా. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము అవకాశవాదులముగా ఉండకూడదు. అవసరం కోసం మాత్రమే దేవుని దగ్గరికి వచ్చే వారంగా మనము ఉండకూడదు. అన్ని విషయాలలో దేవుణ్ణి మనం ఏం చేయాలంట? నమ్మాలి. నమ్మటమే కాదు, నమ్మిన మనము నమ్మకమైన వారంగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మి ఎవరైతే నమ్మకమైన వారుగా ఆయన సన్నిధిలో కొనసాగుతారో తప్పకుండా దేవుడు వారిని దీవిస్తాడు. తప్పకుండా దేవుడు వారికి సహాయము ప్రతి పరిస్థితిలో కూడా చేస్తాడు. అందుకనే కదా సామెతల గ్రంథంలో ఏం రాయబడి ఉంది? నమ్మకమైన వానికి ఏమండి దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే. శారరాణి గురించి నేను చెప్పాలంటే, స్వరూప పక్క వాళ్ళ అమ్మాయి సుధారాణి తనతో పాటు చదువుకుంటూ మరి సుధారాణి ద్వారా మన దగ్గరికి వచ్చింది. మొదట్లో వచ్చి అలాగ ప్రేయర్కి అలవాటు పడి ప్రార్థనలో ఉంటూ మనతో దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంది. వారి తల్లి గారిని తీసుకొచ్చింది. చివరి సమయాల్లో వారి తండ్రి గారు కూడా కొన్ని రోజులు మన దగ్గరికి వచ్చారు. ఆయా సందర్భాల్లో ప్రార్థనలో కనబడ్డారు. వాస్తవానికి దేవుడు ఇంకా ఆయనకు ఆయుష్ను ఇచ్చి ఉంటే రక్షణ కూడా పొందేటువంటి వారు. అయితే తను దేవుణ్ణి నమ్మింది. నమ్మటమే కాదు, నమ్మకమైన స్థితిని దేవుని సన్నిధిలో కలిగి ఉండటానికి అలవర్చుకుంది. ఆ నమ్మకమైన స్థితి ఎలాగుందంటే, తన ప్రతి పరిస్థితిలో నమ్మేవారు వారు కావలసిన వాటి కొరకు వస్తారు, పొందుకుంటారు. ఆ తర్వాత శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా కొన్ని పర్యాయాలు ఏమవుతారంటే దేవునికి దూరం అయిపోతా ఉంటారు. కానీ నమ్మి దేవుని దగ్గరికి వచ్చి నమ్మకమైన వ్యక్తులుగా మారుతారు. చూసారా? వారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏం చేయాలంటే దేవుణ్ణి విడిచిపెట్టరు. తన జీవితంలో సంతోషం చూసింది, దుఃఖాన్ని కూడా చూసింది, మేలులను పొందింది, శ్రమను కూడా అనుభవించింది. కానీ తను ఏ పరిస్థితుల్లో కూడా తను నమ్మిన దేవుణ్ణి, ఏ దేవుని మీద తన నమ్మకత్వాన్ని పెట్టుకుందో ఆ దేవుణ్ణి మాత్రం ఎప్పుడు ఏం చేయలేదట? తన జీవితంలో విడిచిపెట్టలేదు. ఒకవేళ తల్లిదండ్రులు కోల్పోవలసి వచ్చినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవుని ఎడల తనకున్న నమ్మకత్వాన్ని కోల్పోకుండా తన ముందుకు కొనసాగింది. తను అనుకుని ఉండొచ్చు, అమ్మ చనిపోయింది, తర్వాత నాన్న కూడా చనిపోయింది, మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా ఈ సమాజంలో జీవించాలి అని. ఎన్నో పర్యాయాలు ఆ పరిస్థితులు జరిగిన తర్వాత నేను ఎన్నో పర్యాయాలు తనతో మాట్లాడాను. ఎన్నో పర్యాయాలు తనను ధైర్యపరిచాను. దేవుడు ఎన్నడూ కూడా చేయి విడవడు ఆయన బిడల్ని. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. నువ్వు పొందిన శ్రమలన్నీ మరిచిపోయేలాగా, నువ్వు పొందిన కీడులన్నీ మరిచిపోయేలాగా, మరలా నువ్వు సంతోషించేలాగా, ఆనందించేలాగా పరిస్థితులను దేవుడు
ఏం చేస్తాడంట, మారుస్తాడు అని చెప్తూ ఉండేవాడిని. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆ బిడ్డ ఆ స్థితిలో ఉన్నదంటే, ఒక మంచి జాబ్ కలిగి ఉండి మరి చక్కగా దేవునిలో కొనసాగుతూ ఉన్నది, ఆత్మీయంగా దినదినము బలపరచబడతా ఉన్నది. కారణం ఏంటంటే ఆమె నమ్మికతో పాటు ఏం కలిగి ఉందంట, నమ్మకత్వాన్ని కూడా కలిగి ఉంది. నమ్మకమైన వానికే ఏం కలుగుతాయి అంట, దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుని బిడ్డలారా, అవకాశవాదముగా లేకపోతే అవసరాన్ని బట్టి వచ్చి వెళ్ళే వారికి ఒకసారి కలగవచ్చు మేలు, రెండవసారి కలగవచ్చు సహాయం. మరలా నీ స్థితిని బట్టి నీకు మేలు కలుగుతుందని చెప్పలేవు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి ఎలా వస్తున్నావంట అంటే నీ నమ్మకంతో రావట్లేదు. అర్థమవుతుంది నేను చెప్పే మాటలో. మనము నమ్మకమైన వారముగా దేవుని సన్నిధిలో మనం మారితే మన జీవితాల్లో దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకి, నమ్మిన వారికి కొంత మట్టుకే సహాయం దొరికిద్దేమో కానీ నమ్మకమైన వారిగా మారిన వారికి ఎల్లప్పుడూ దేవుని దగ్గర సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నాడంట. అక్కడ రాయబడిన మాటలు మనం చూసాం కదా, ఏమంటున్నాడు, నా హృదయము ఆయన యందు ఏముంచింది, నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగేను. నా హృదయములో నేను ఆయన ఏంది ఏముంచానంట, నమ్మకం ఉంచాను. దావీదు జీవితాన్ని మనం గమనిక చేస్తే నమ్మిన వాడు నమ్మకమైన వాడు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు నమ్మకమైన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని సహాయాన్ని ఆశ్చర్యకరంగా పొందుకుంటూనే ఉన్నాడు. తన జీవిత కాలం అంతా కూడా, తన మరణ దినం వరకు కూడా దేవుని కార్యాలను అతడు చూస్తూనే ఉన్నాడు. దేవుని సహాయాన్ని తన జీవితంలో పొందుకుంటూనే ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి మనం కూడా దావీదు భక్తుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఏం చేయాలంట, నమ్మాలి. మన హృదయం నందు దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. అప్పుడు మనకు ఆశ్చర్యకరమైన సహాయము కలుగుతుంది. దేవుని యందు నుండి మనకు సహాయము అందుతుంది. ఇదే దావీదు 121వ కీర్తనలో ఏమని చెప్పాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని మాట్లాడాడు. 121వ కీర్తన. అలాగే 124వ కీర్తనలో కూడా ఒక మాట చదవండి. 121వ కీర్తన, 124వ కీర్తన. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, చూడండి, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. 124వ కీర్తనలో చూడండి 8వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకేం కలుగుతుందట, సహాయము కలుగుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ ఎవరి అనుభవాలు చెప్పండి, దావీదు భక్తుని అనుభవాలు. మరొక మాట కూడా చూపిస్తాను, సమూయేలు 2వ గ్రంథం. ఆ మాట కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథం 22:30 వచనం, 22వ అధ్యాయం 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల సహాయం వలన, ఏమండి, ఎవరి సహాయం వలన? దేవుని సహాయం వలన. మనుషుల సహాయం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనుషుల సహాయము అది కొంత మట్టుకే అని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇదే దావీదు అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మాట్లాడతాడు. రాజుల వలనైనా మనుషుల వలనైనా మనకేం కలుగుదంట, మేలు కలగదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి నమ్మితే, ఏమండి, దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే, దేవుని నువ్వు గట్టిగా పట్టుకుంటే, నీ హృదయంలో దేవుని యందు నువ్వు నమ్మకము ఉంచితే తప్పకుండా దేవుడు మనకి సహాయము చేస్తాడు. దావీదు అదే అంటున్నాడు, నా దేవుని సహాయం వలన నేను సైన్యములను జయిస్తాను, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలను ఏం చేస్తానంట, దాడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుని సహాయం వల్లనే నేను ఏదైనా పొందుకోగలుగుతాను. మరి ఈరోజు దేవుని సహాయం వల్లనే శారీరానికి ఏమొచ్చింది, ఉద్యోగం వచ్చిందా లేదా? ఒక శారీరాన్ని ఎప్పుడైనా అనుకుంటుందా ఇది నా సామర్థ్యం అనో, నా జ్ఞానం అనో, నా భక్తి అనో? అలా ఎప్పుడు కూడా సాక్ష్యము చెప్పలేదు. తను ఏం సాక్ష్యం చెప్పింది? దేవుని కృప వలన, ఆయన సహాయం వలన నేనేం పొందుకున్నాను, ఒక ఉద్యోగాన్ని పొందుకున్నాను. ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా సరే దేవుని సహాయం వల్లే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. దేవుని సహాయం మనకు కావాలి అంటే, మనకు రావాలి అంటే మనము ఆయన యందు ఏముంచాలండి? చెప్పండి, ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆయన సన్నిధిలో నమ్మకమైన వారుగా మారతారో, దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఈ రాత్రి దేవుడిని నమ్మిన మన జీవితాల్లో ఎన్నో పర్యాయాలు దేవుని సహాయాన్ని మనం ఏం చేశాం? కనులారా చూసాం, మనము పొందుకున్నాం, మన జీవితాల్లో అనుభవించాం ఆయన కార్యాలను. ఎన్నో పర్యాయాలు నీవు, నేను, ఎక్కడున్నా మనందరం కూడా ఏం చెప్పామంటే సాక్ష్యం చెప్పాం. ఏమని? దేవుడు మాకు సహాయం చేశాడు, దేవుడు మాకు మేలు చేశాడు. ఏమంటే దేవుడు తప్ప ఎవరైనా చేశారా? దేవుని పిల్లరా, ఎవరైనా దేవుడే మనకేం చేయాలంట? సహాయం చేయాలి. ఆయన తప్ప మనల్ని సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరు. అది నీ ఉద్యోగమైనా, నీ చదువైనా, నీ చేతి పని అయినా, నీ కుటుంబ జీవితంలో అయినా, అది నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నదైనా సరే, దేవుని బిడ్డ, అది నువ్వు ఏది కావాలనుకుంటున్నదైనా, అది ఎవరు సహాయం చేయాలి? మనకి దేవుడే సహాయము చేయాలి. దేవుడే సహాయం చేయాలి. ఒక మాట చెప్తాను, షోమ్రోన్లో గొప్ప కరువు ఉంది. ఇశ్రాయేల్ రాజు ఎక్కడ తిరుగుతున్నాడు? ఆ యొక్క ప్రాకారం మీద, రాజ్యం యొక్క ఆ పట్టణ ప్రాకారం మీద తిరుగుతున్నాడు. ఒక స్త్రీ అడుగుతుంది, రాజా నాకు సహాయము చెయ్యి, ఆహారం లేదు, ఆకలితో చచ్చిపోయేటట్టున్నా, నాకు సహాయం చెయ్యి అని ఆమె అరుస్తుంది. ఆమె మాట్లాడుతూ ఉంది. మీకు రిఫరెన్స్ చూపించట్లేదు కానీ ప్రియమైన పిల్లల రాజు అంటున్నాడు, అమ్మా అందరి పరిస్థితి అట్లాగే ఉంది, దేవుడు సహాయం చేయిందే నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేసేది? ఏమీ నీకు ఇవ్వ వల్ల పడదు నాకు. అందరూ కరువులో ఉన్నారు, అందరూ క్షామాన్ని అనుభవిస్తున్నారు, అందరూ కూడా చనిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. నీ ఒక్కదానివే కాదు, రాజునైనా నేనైనా నా పరిస్థితి అయినా ఎలాగుందో తెలుసా? నీకు సహాయం చేసే పరిస్థితుల్లో నేను లేను. ఆయన ఒక అన్న మాట ఏంటో తెలుసా? రాజు అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు సహాయం చేయిందే నేను అక్కడి నుండి సహాయం చేస్తాను. రాజు మాట్లాడుతున్న మాట నిజమే. రాజులైనా, అధికారులైనా, అధిపతులైనా, ఎలాంటి వ్యక్తులైనా మనకు సహాయం దొరకపోవచ్చు, కానీ దేవుని యొద్ద నుండి మాత్రం మనకేం దొరుకుతుందండి? తప్పకుండా సహాయం దొరుకుతుంది. ఆయనను నమ్ముకుంటే, ఏమండి, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను ఆధారంగా చేసుకుంటే, ఇవన్నీ రిలేటెడ్ వర్డ్స్. ఆధారము, ఆశ్రయం, ఆయనను నమ్ముకుంటే, ప్రియమైన బిడ్డలారా, పరిస్థితులను కాదు, మనుషులను కాదు, అధికారులను కాదు, ఏమిటది ఇంకా ఎవరెవరను కాదు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనకేం చేస్తాడు? సహాయము చేస్తాడు.
ఆ కరువు పోవాలంటే ఎవరు సహాయం చేయాలి చెప్పండి? ఎవరు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేస్తేనే మరలా షోమ్రోన్లో ప్రజలందరూ ఏం తిన్నారంట? తృప్తిగా కడుపు నిండా అన్నం తిన్నారు. రిమైండ్ దేని పిల్లలు అవునంటారా కాదంటారా? అవునంటారు కాదంటారా? అధిపతి అంటున్నాడంట, దేవుడు ఆకాశం ఆకలి విప్పినది జరుగుతుందా అని మాట్లాడాడు. ప్రియమైన పిల్లరా, కానీ ఎంత కరువులో ఉన్నారో అంతగా దేవుడు ఆ కరువులో నుండి దేవుని సహాయం వారికి వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమయ్యారంటండి? పోషింపబడ్డారు. శత్రువులను నుండి చేతుల నుండి విడిపించబడ్డారు. ముట్టడి వేసిన ఆ శత్రువులు ఏమంటే వీరినేమి చేయకుండానే వారు పారిపోయారు. ప్రియమైన పిల్లరా, వారు అన్నిటిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆహార పదార్థాలనేమి, వారు తీసుకొచ్చినటువంటి దోచుకున్నటువంటి నగలేమి, వారు తీసుకొచ్చినటువంటి దోపుడు సొమ్మంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ విషయం తెలిసినప్పుడు ప్రజలందరూ వాటిని తెచ్చుకొని ఏం చేశారంటండి? తిన్నారు. ఈ సహాయం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరొక మాట కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం. ఈ మాట చదవాలి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. మరియు అతడు అంబుల పేదరాలునేమి. ఏమయ్యా అసలు ఏం చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆ 15వ వచనంలోని చివరి మాటలో చదువుదాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి రాయబడిన మాటలు ఇవి? ఏమండి? రాజైన ఉజ్జియా గురించి రాయబడిన మాటలు. ఉజ్జియా రాజ్యం చేయించిన కాలంలో, రాజ్యములోనికి వచ్చిన సమయంలో నిజంగా ఎంతగానో దేవుణ్ణి నమ్మాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు. ప్రియమైన పిల్లరా, దేవుని యందు భయభక్తులను నిలిపాడు. అందువలన అతనికి దేవుడు ఏం చేశాడంట? సహాయం చేశాడు. అతడికి స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం. ఈ సహాయం ఎవరు చేస్తారండి? ఆశ్చర్యకరమైన సహాయం ఎవరి వల్ల కలుగుతుంది? ఏమండి? ప్రియమైన పిల్లరా, సహాయమే అనుకుంటే సహాయమే కాదు, దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాలు కూడా మన జీవితాల్లో చేస్తాడు. అంటే అది ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటాం, అయ్యా నేను అడిగింది ఎంతే, నా అడిగింది ఏదో ఇస్తామనుకున్నాను, కానీ నేను అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చాడు అనుకో, అది సహాయం కాదు. అది ఎలాంటి సహాయం అంట? ఆశ్చర్యకరమైన సహాయం, నీవు ఊహించని సహాయం. దేవుడు నీకు చేస్తాడు. ఉజ్జియా రాజ్యంలోకి వచ్చిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, దేవుని మీద ఆధారపడినంత కాలం, ప్రియమైన పిల్లరా, తన యొక్క పరిపాలనలో ఏమి, ప్రియమైన పిల్లరా, తను చేసే పనుల్లో ఏమి, తన విషయంలో ఏమి, ప్రవక్తల విషయంలో ఏమి, దేవుని వెతికే విషయంలో ఏమి, దేవుని మాట తీసుకునే విషయంలో ఏమి, అతడు ఎంతగానో దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయించాడంట. ఆశ్రయించినంత కాలం, నమ్మినంత కాలం, స్థిరపడినంత కాలం ఆశ్చర్యకరమైన సహాయం దొరికింది. కానీ రాయబడిన ఒక మాట ఏంటంటే, దురదృష్టకరమైన మాట, అతను స్థిరపడిన తర్వాత హృదయంలో ఏమయ్యాడంట? గర్వించి చెడిపోయాడు. అంతే. దేవుని సహాయం ఏమైపోయింది? చెప్పండి, దేవుని సహాయం ఏమైపోయింది? ఆగిపోయింది. అంతవరకు ఆశ్చర్యమైన కరమైన సహాయములను దేవుని యొద్ద నుండి పొందుకుంటూ వచ్చినటువంటి ఉజ్జియా ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిన పరిస్థితి నుండి, దేవుని ఆధారం చేసుకునే పరిస్థితి నుండి, ఆయనను నమ్ముకున్న పరిస్థితి నుండి ఆ హద్దులు దాటి బయటికి వచ్చి గర్వించిన వాడై అతడు
తన రాజ్యంలో ప్రవర్తించడం ప్రారంభించాడో ప్రియమైన బిడ్డలారా, అతడు చెడిపోయాడని, అతడు నష్టపోయాడని, మరన్నడూ అతనికి దేవుని సహాయము దొరకలేదని మనము లేఖనాల్లో ఏం చేస్తున్నాం అంటే చూస్తూ ఉన్నాం. చాలా పర్యాలు మనం నమ్ముతారు, చాలా మంది నమ్మకంగా దేవుని సన్నిధిలో కొనసాగుతూనే ఉంటారు. మరి ఏమవుతుందో తెలియదు. కొంతమంది, అందరి జీవితాల్లో నేను చెప్పడం లేదు, కొంతమంది మరి ఆశీర్వదించబడిన పరిస్థితి నుండి బట్టో, వారి పరిస్థితులన్నీ మారటాన్ని బట్టో, మంచి హోదాను, మంచి స్థితిని, మంచి స్థాయిని వారు కలిగి ఉండటాన్ని బట్టో దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నారంటే విడిచిపెట్టేస్తా ఉన్నారు. ఇంకా మాకు దేవుని సహాయం అక్కర్లేదు అన్నట్టుగా ఏమిటంటే వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఆయన నీకు ఆశ్రయంగా చేసుకోకుండా, ఆయనను ఆధారంగా చేసుకోకుండా వారు ఆ హద్దులలో నుండి, ఆయన కృపలో నుండి ఏమవుతుందంటే బయటికి వచ్చేస్తున్నారు. తద్వారా చాలా నష్టపోతున్నారు. చాలా మంది అలాంటి వారిని మనం ఏం చేస్తా ఉన్నామంటే చూస్తా ఉన్నాం కూడా, చూసాం కూడా మన జీవితాల్లో. దేవుని దగ్గరికి వచ్చి ఎంతో భక్తి కలిగిన వారుగా కనబరిచి, ఎంతో నమ్మకమైన వారుగా ఉండి ఏమంటే వారి దీన స్థితి నుండి ఒక మంచి స్థితిలోకి నడిపించబడిన తర్వాత దేవుని సహాయము పొందుకున్న తర్వాత ఆ సహాయాన్ని, దేవుణ్ణి కూడా ఏమిటండి విడిచిపెట్టిన వారు, మర్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఉజ్జియా కూడా అలాంటి వాడే. అయితే రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదును బట్టి, దావీదు తన జీవిత కాలం అంతా కూడా ఏమిటండి అతడు గొర్రెల దగ్గర నుండి, గొర్రెలు కాసే స్థితి నుండి ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. తన జీవిత కాలం అంతా కూడా తన పరిస్థితులు మారినా, తన స్థితిగతులు మారినా, తన నమ్మిక మాత్రం ఎప్పుడు మారిందా? నా మాటలు అర్థమవుతున్నాయి. నమ్మిక ఎప్పుడైనా మారిందా? రాజునైపోయాను అని ఎప్పుడైనా దేవుణ్ణి తోలనాడా? ఎప్పుడైనా దేవుణ్ణి విడిచిపెట్టేశాడా? దేవుని సహాయం ఎప్పుడైనా కోరకుండా ఉన్నాడా? రాజు అయిన తర్వాత కూడా దేవాని సహాయం లేకపోతే నేనేం చేయలేనయ్యా అని దేవుని పాదాల దగ్గర బ్రతిమలాడేవాడు. నీ సహాయం వల్లే నేను శత్రువును జయిస్తాను, నీ సహాయం వల్లే నేను ప్రాకారాలు దాటుతాను. ఈరోజు దేవుని సహాయం లేకుండా నువ్వేమి పొందాలనుకున్నా ఏం చేయలేమంటే పొందలేదు. దేవుని సహాయం మనకు కావాలి. దేవుడి సహాయం మనకు అవసరం. అది ఏదైనా సరే, అది ఉద్యోగమైనా, అది చదువైనా, అది మరొకటి ఏదైనా నువ్వు చేసే ఏ ప్రయత్నంలో అయినా నువ్వు సఫలం అవ్వాలంటే దేవుని సహాయం కావాలి. అలా దేవుని సహాయం కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా ఒక మాట చూడండి, 115వ కీర్తనలో చూడండి. అక్కడ చాలా చక్కగా ఆ మాటలు రాయబడి ఉంటాయి. 115వ కీర్తన, 115వ కీర్తన 9వ వచనం చదవండి, 10వ వచనం చదవండి, 11వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన నమ్మిన వారందరికీ దేవుడు ఎవరంట? ఆయన సహాయము, ఆయన కేడెమునై ఉన్నాడు. ఆయన సహాయమై ఉన్నాడు, ఆయన కేడెమై ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన మనకు సహాయము, కేడెము. అహరోను వంశస్థులారా ఆయన నమ్ముకోండి, ఆయన మనకు సహాయము, కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన మనకు సహాయము. మన సహాయం ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు. మన కేడెము ఎవరంటండి? దేవుడు. ప్రియమైన ఆయన సహాయం వల్లనే మనము అన్ని రీతులుగా ఆశీర్వదింపబడతాం. ఆయన సహాయం వల్లనే మనం ముందుకు నడిపించబడతాం. ఆయన సహాయం వల్లనే మనము క్షేమమును పొందుతాం. ఆయన సహాయం వల్లనే
మన జీవితంలో ఏదైనా మనము కలిగి ఉండగలుగుతాం. దేవుని సహాయం లేకుండా ఏది కూడా మనము పొందలేమనే విషయాన్ని గ్రహించి జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి దేవుని యందు మనందరం నమ్మిక ఉంచి, మరి ఆ బిడ్డలో ఆ కుటుంబం మరి శారదా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో మరి కొనసాగుతున్నారు కాబట్టే దేవుడు ఎప్పటికప్పుడు ఆ బిడ్డకి ఏం చేస్తా ఉన్నాడంటే సహాయం చేస్తూ, ఆ బిడ్డ ప్రార్థన ఆలకిస్తూ, ఆ కుటుంబం పక్షంగా ఆ కార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిన వారిని ఎవరు ఏం చేయడంట చెప్పండి, చెయ్యి. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మకంగా ఉంటే, నీ హృదయంలో ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే నీ చేయి ఆయన ఎప్పుడు ఏం చేయడంట. నమ్మిన వారిని అన్నడూ చేయి విడిచే దేవుడు కానే కాదు. అయితే ఆ నమ్మకంలో నుండి నువ్వేమైపోకూడదు, తొలగిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు అన్నాడు, నా హృదయం అందు నేను ఆయన యందు నమ్మిక ఉంచాను, నాకేం కలిగిందంట, సహాయం కలిగింది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని సహాయంలో పొందుకుంటూ మరి ఇంకా ఆ కుటుంబం ఏమి, ఇక్కడ ఉన్న మనందరం ఏమి ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయన యందు నమ్మిక ఉంచి దేవుని ఆశ్చర్యకరమైన సహాయంలో మన జీవితాల్లో పొందుకుంటూ మరి ఎక్కువగా దేవుణ్ణి స్తుతించుదముగాక, ఆయన నామాన్ని ఘనపరచుదముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు